జై శ్రీరామ్ అండి. ఈరోజు వీడియో చాలా లేట్ అయిపోయింది. సో కొన్ని వర్క్స్ వల్ల వీడియో అనేది కొద్దిగా ఈ మధ్యకాలంలో లేట్గానే వస్తుంది. ఏమనుకోవద్దండి. ఎంత లేట్గా వచ్చినా మన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియోస్ చూస్తున్నారు. మీ అందరి అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ రుణపడైతే ఉంటాను. సో ఈరోజు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామందికి కొన్ని ఫ్యాంటసీ ఉంటాయి అన్నమాట. అంటే కొంతమందికి ఏమో ఫుడ్ ఇష్టంగా తింటారు, ఎటువంటి వీడియోస్ కెమెరాస్ ఆన్ చేయకుండా. కొంతమంది ఏమో వీడియోస్ కెమెరాస్ ఆన్ చేసి ఫుడ్ ఇష్టంగా తింటారు. అది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కాబట్టి, దాన్ని ఫీల్ అవుతారు కాబట్టి ఆ ఫుడ్ని అలాంటి వీడియోస్ చేసుకున్న ఓ చక్కదనం. కానీ ఎలా అంటే మనం నడుచుకుంటూ వెళ్ళేది, నడుచుకుంటూ వచ్చేది, అది కూడా ఒక వీడియోలో చాలా టైమింగ్ అనేది కవర్ చేస్తుందా అని నాకు ఇప్పుడు తెలుస్తుంది కొంతమంది వీడియోస్ చూసిన తర్వాత. ఏముంటుందండి, లోపలికి నడుచుకుంటూ పోయేది వీడియో. ఇప్పుడు మనం ఏదైనా గుడికి పోయామనుకోండి, గుడి లోపలికి వెళ్తుంటే జస్ట్ ఒక 1 మినిట్ కవర్ అయ్యేలాగా వీడియో తీస్తారు. మళ్ళీ అదే గుడిలోంచి మెట్లు దిగి కిందికి వచ్చేది కూడా 1/2 మినిట్ వీడియో కవర్ అయిపోతుంది. ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా ఒక వీడియోని మనం రెడీ చేయొచ్చని కొంతమందిని చూసాక అర్థమైపోయింది. ఇన్ని రోజులు నా మైండ్లో ఎలా ఉండేదంటే, ఏదన్నా యూజ్ అవ్వాలి, కంటెంట్ అనేది అవతల వాళ్ళకి యూజ్ అవ్వాలేమో, అలాగ చేస్తేనేమో జనాలు ఇష్టపడతారేమో అని ఒక ఆలోచన అయితే ఉండేది. కానీ ఇలాంటి వాళ్ళని కూడా ఇష్టపడుతున్నారు అని రీసెంట్గా తెలిసింది. ఒక వీడియో పెడితేనే 1000 లైక్లు, 2000 లైక్లు. మరి అలాంటి వీడియోస్కి ఎలా లైక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మనం ఒక ఊరు వెళ్తున్నామంటే జనరల్గా ఏంటంటే ఏదో తినడానికి వచ్చినట్టు అని అనుకుంటారు మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పి కూడా మనం ఏం చేస్తాము, రూమ్స్లో దిగుతాము, లేదంటే బయట ఎక్కడైనా ఫుడ్ హోటల్స్లో కానీ అలా తినేసేసి వాళ్ళని జస్ట్ పలకరించి వెళ్ళిపోతాము. అంతేకాని వాళ్ళు ఇళ్ళకి పోయి వాళ్ళు చేసిన ఫుడ్ చూపిస్తూ వాళ్ళతో మాట్లాడే బాతాకాని కూడా వీడియో చేసేది ఏందో మరి నాకు అర్థం కావట్లేదు. ఎవరికి ఉపయోగం దానివల్ల? ఇప్పుడు మనం ఎందుకండి పోయేది, ఎప్పుడో ఎన్నాళ్ళో అయ్యి ఉంటుంది కలిసి. సో చక్కగా అలాంటప్పుడు కలిసినప్పుడు ప్రశాంతంగా కెమెరా ఆన్లో లేకుండా పర్సనల్గా మాట్లాడుకొని బయటికి రావాలి. కానీ అరే బయటకు వచ్చేది వీడియోనేనాయే, వాళ్ళని హగ్ చేసుకునేది వీడియోనేనాయే, షేక్ హ్యాండ్స్ చేసుకునేది వీడియోనేనాయే, లేకపోతే వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకునే ఒక సోది బాతా కానీ వీడియోనేనాయే. ఎందుకు వీడియోస్ కవర్ అవ్వడం కోసం ఇంత తాపత్రయపడిపోతారో జనాలు. 1 రోజు 2 రోజులు వీడియో పెట్టకపోతే నష్టమైంది. వెళ్తున్నాము, చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము, ఆ ఎంజాయ్మెంట్, ఆ ట్రిప్ అనేది ఉండొచ్చు కదా. ఎబ్బే లేదు, ప్రతిదీ మనీ మైండెడ్. ప్రతి దాంట్లోనూ 1 రూపాయి పావలా మనకి రావాలా. మనకేంటంటే అక్కడ తెలిసిన వాళ్ళకి చెప్పామనుకోండి, టిఫిన్కి టిఫిన్ అరేంజ్ చేస్తారా, గుళ్ళో దర్శనానికి తీసుకెళ్తారా, స్పెషల్ దర్శనాలు ఉంటాయా. సో ఏఐ వీడియోని పట్టుకొని క్లిప్పింగ్స్ ఉన్నాయి, సో ఇట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ నమ్మడానికి? అది అర్థం కాదా? రియల్గా తీసిన వీడియోసా లేకపోతే ఏఐ జనరేటెడ్ వీడియోసా ఏంటి అనేది అర్థం కాదా? అరే గుళ్ళో చక్కగా మంత్రాలు వినిపిస్తూ ప్రశాంతంగా ఉంటే ఎవరో 2-3 కలిసారంట, నా ఫ్యాన్స్ నన్ను గుర్తుపట్టారు, నా ఫ్యామిలీ మెంబర్స్, అసలు ఫ్యామిలీ మెంబర్స్నే పట్టించుకోరు. జనరల్గా కొంతమందికి కొన్ని సెన్స్ ఆఫ్ హ్యూమర్స్ ఉంటాయి. ఎలా అంటే, మనం ఏదైనా గుడికి పోయినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ దండం పెట్టుకుంటుంటే ఈవెన్ వాళ్ళ రిలేటివ్సే కాదు, వాళ్ళ పిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రులైనా పెయిర్ మధ్యలోకి పోరు. అంటే ఆ జంట మధ్యలోంచి నడవడం కానీ, ఆ జంట మధ్యలోంచి ఏదైనా వస్తువులు తీసుకోవడం కానీ అలా చెయ్యరనమాట. అలా చేయకూడదు కూడా అని అంటారు. అప్పుడు ఏంటంటే ఆ పెయిర్కి అటువైపో ఇటువైపో పూర్తిగా వెళ్ళి నడవడం కానీ, ఏదైనా తీసుకొని రావడమో ఇవ్వడమో ఇలాంటివి చేస్తారనమాట. ఇక్కడేందో విచిత్రం, మధ్యలోనే దూరిపోతారు, జంట మధ్యలో దూరిపోతారు. వీళ్ళేమో కావాలని రమ్మన్నట్టే ఉంటుంది, మధ్యలో నిలబడండి అన్నట్టే ఉంటుంది. సో మినిమం కామన్ సెన్స్, అది ఆ కామన్ సెన్స్ ఉంది అని నేనైతే ఫీల్ అవ్వట్లేదులే. కానీ ఎందుకంటే మన ఇంట్లో మన పిల్లలైనా మన తల్లిదండ్రులైనా మనం తినేటప్పుడు వీడియో తీయమంటే దీనికి కూడా సోది వీడియో, ఇలాంటి వీడియో ఎవడన్నా తీస్తాడా, ఇలాంటివి పెడతారేంటి అని తిడతారు. ఒకవేళ తిట్టలేదే అని అనుకోండి, వద్దు అని చెప్తారు. ఇది ఏం ఉపయోగం, దేనికి ఇలాంటివి అని చెప్పేసి చెప్తారు. ఇక లేదనుకోండి, ఒకసారి తీస్తారు, 2 సార్లు తీస్తారు, 3వసారి ఇంకెవరైనా చూసుకోకపోతే నేను తీయను అంటారు. కానీ ఇక్కడ ప్రతిదీ, ప్రతి స్టెప్ మిగతా అన్నీ ఏది ఉండనియండి, మనం ఒక ఆవులు అక్కడ కనిపించిన వీడియోసే, మనుషులు కనిపించిన వీడియోసే. ఇంకా గుళ్ళో దేవుడి కంటే నేనే గొప్ప, దేవుడిని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టేసి నా వెనకాల తోకల్లాగా తిరిగారు, వాళ్ళందరిలో నేనే పెద్ద హైలైట్
అన్నంత బిల్డప్ ఎందుకు ఇస్తారో జనాలు నాకు అర్థం కాదు. మళ్ళీ దేవుళ్ళకి వచ్చానమ్మా వెళ్ళొస్తానమ్మా, ఇదేం ఫ్యాంటసీ అండి బాబు. కొన్ని చూస్తుంటే నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లే. ఇలాంటి వాళ్ళని చూసి నార్మల్ జనాలు కూడా ఎలా తయారవుతారు అంటే, ఓహో ఇంత సింపుల్ వాటితో కూడా మనం వీడియోని రన్ చేయొచ్చా, ఇలా రన్ చేసి కూడా మనం ఎర్న్ చేయొచ్చా అని అనుకుంటారు కదా చాలామంది. కొత్త కొత్త క్రియేటర్స్కి కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి ఫ్యాంటసీలు నచ్చి అదే ఫ్యాంటసీలను ఉపయోగించి వాళ్ళు కూడా దిగారనుకోండి, చూసేవాళ్ళకి ఏంటి పిచ్చిలేస్తుంది. అసలు ఒక్కళ్ళనిద్దరిని చూడడమే గగనం మెంటల్ వచ్చేస్తుంది అనుకుంటే ఇంతమంది, పోనీ తెగ బీభత్సమైన ఫాలోవర్స్ అనుకుంటే ఒక్క కామెంట్ అన్నా కనపడదు ఏంటండి. చూద్దామన్నా ఇప్పుడు ఏదో ఒక చివరిలో ఉండే నేనే కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ మన వాళ్ళు అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ అన్నా ఖచ్చితంగా మెసేజెస్ చేస్తారు. ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న నాకు, లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కామెంట్ బాక్స్ ఆన్ చేస్తే అట్లీస్ట్ ఒక 10 కామెంట్స్ అన్నా ఉండవా అండి? అంత ప్రేమించేవాళ్ళు, అంత అభిమానించేవాళ్ళు, అంత చూసి గుర్తుపట్టేసి దగ్గరకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు అంతమంది ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక కామెంట్ కన్నా కొరవ కదా. పైగా ఏదో డబ్బిచ్చి చెప్పించినట్టు మీ చాలా బాగుంటాయండి వీడియోస్, చాలా బాగుంటాయని చెప్తే సరే అమ్మా, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవడి డప్పు వాడు కొట్టుకోవడం అంటే ఇదేనండి. జనరల్గా మనం ఏదైనా చేసినప్పుడు మన గొప్ప అయినా మన మంచి మన చెడు అనేది పక్క వాళ్ళు చెప్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ మన గొప్పలు మనమే చెప్పుకోవాలా, మన డప్పులు మనమే కొట్టుకోవాలా. ఆ రకమైన ఫ్యాంటసీస్ అనేవి అక్కడ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో కారులో ఎక్కిన దగ్గర నుంచి కారులో దిగే వరకు సీనరీస్ ఎవడు చూడండి. బస్సులో పోతే కనిపించవా అవేవి పంట పొలాలు కనిపించవా, ఎలక్ట్రికల్ స్తంభాలు కనిపించవా, లేకపోతే సైడ్ నమ్ముకునే కూరగాయలు, పళ్ళు, కొబ్బరి బొండాలు, ఇంకా రకరకాల బళ్ళు ఏవి కనిపించవా రోడ్డు మీద. ఏదో కొత్త విచిత్రం చూపిస్తున్నట్టు దేశాలు తిరిగి అక్కడ ఉండే వింతలు విచిత్రాలు విడ్డూరాలు చూపిస్తున్నట్టు ఆ కెమెరా పెట్టడం ఏందో, ఆ వీడియోస్ని అదే విధంగా అట్లీస్ట్ ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకపోవడం. ఇప్పుడు నేనున్నాను, అసలు మొన్న నా వీడియోస్ కొన్ని అయితే యూజ్ఫుల్ వీడియోసే అయినా సరే ల్యాగ్ అవుతుందేమో, ఇంట్రెస్ట్ పోతుందేమో అన్న ఉద్దేశంతో నేను చాలా వరకు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను. అంటే అవతల వాళ్ళకి బోర్ కొట్టొద్దు అనే ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతిదీ బిట్ టు బిట్ ఎలా అంటే ఇంకా స్లో మోషన్లో పెట్టమన్నా పెడతారేమో కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ మాత్రం అస్సలు పెట్టరు. కనీసం పక్క వాళ్ళకి ఇరిటేట్ వస్తుందేమో, చూస్తారో చూడరు అన్న ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే ఆ పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారులేండి, అలాంటి పిచ్చి వీడియోస్ కూడా ఎంత ఓపికగా చూసేవాళ్ళు ఉన్నారు. నిజంగా అయితే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీ ఓపిక మిమ్మల్ని నిలబెడుతుందంటే భూమి మీద నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. ఎలా ఓపికగా ఉండి ఆ వీడియోస్ చూస్తారో, మరి అన్ని లైక్స్ ఎలా వస్తాయో మరి నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే కంటెంట్ నచ్చి లైక్ చేస్తారా, టైంపాస్ అవుతుందని లైక్ చేస్తారా, లేకపోతే ఈ సోది రన్నింగ్ కామెంటరీస్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మీకు కూడా అలానే అనిపిస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. చాలామంది ఆ సోది ల్యాగ్ ఏందో స్లోగా ఏందో చిన్న బొక్కబడ్డ పడవ వెళ్తున్నట్టు స్లోగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ ఫ్లో. అయినా సరే ఓపిక్గా చూడాలంటే చూడలేరు కొంతమంది. నాలాంటి వాళ్ళు ఎక్కువ చూడలేరు అనుకోండి. సో నాలాంటి వాళ్ళు ఉంటే మాత్రం కష్టం, చాలా కష్టం. నేను అసలు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను నా వీడియోస్ నేనే. ఇక అవతల వాళ్ళది అయితే అసలు నాకు చూసే ఓపిక కూడా ఉండదు. నాలాంటి వాళ్ళు మరి ఎంతమంది అవన్నీ స్కిప్ చేసేసారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు, సో ఎంతమంది అన్ఫాలో చేశారో తెలియదు. కానీ సో నాలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చదు. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇంకా చెప్పొచ్చు, బట్ నేను ఏదనేది రేపు మాట్లాడతాను. ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను, అందుకోసం ఇంకెక్కువసేపు అయితే వీడియో లెంత్ అనేది తీసుకెళ్ళలేకపోతున్నాను. సో ఇంతవరకు మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేసేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.